నమస్కారం. మేము ఎంపీటీఎస్ శ్రీకోట తెలుగు స్కూల్ నుండి వచ్చాము. మేము 5వ తరగతి చదువుతున్నాము. మేము ఈరోజు చంద్రయాన్-3 ప్రయోగం గురించి మీకు వివరిస్తాము. చంద్రయాన్-3 మిషన్ను మన భారతదేశం బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జూలై 14, 2023 మధ్యాహ్నం 2:35 ప్రయోగించింది. ఈ ప్రయోగంలో LV-M3-M4 అనే రాకెట్ను ఉపయోగించి ప్రయోగించారు. ఈ రాకెట్లో విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్లను అమర్చబడి ఉంటాయి. ఇది సౌర ఫలకాలతో శక్తిని పొందేలా తయారు చేయబడింది. ఇప్పుడు మనం విక్రమ్ ల్యాండర్ గురించి తెలుసుకుందాం. చంద్రుని ఉపరితలాన్ని విశ్లేషించడానికి విక్రమ్ ల్యాండర్ శాస్త్రీయ పరికరాలను కలిగి ఉంటుంది. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23, 2023 చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ప్రజ్ఞాన్ రోవర్ను చంద్రుని ఉపరితలానికి చేరవేసింది. చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ కేవలం 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు మనం ప్రజ్ఞాన్ రోవర్ గురించి తెలుసుకుందాం. రోవర్ యొక్క చక్రాలు స్వతంత్రంగా అవసరాన్ని బట్టి పైకి కిందికి కదలడానికి వీలుగా తయారు చేయబడింది. రోవర్కు చంద్రుని, నేల మరియు రాళ్లను విశ్లేషించడానికి అనుకూలంగా కెమెరాస్ మరియు యంత్రాలు అమర్చబడి ఉంటాయి. రోవర్ పంపిన ఫోటోస్ను ఉపయోగించి రోవర్ కదలికలను భూమి నుండి నియంత్రించబడతాయి. ఇప్పుడు చంద్రయాన్-3 ప్రయోగం వల్ల ఉపయోగాలను తెలుసుకుందాం. చంద్రయాన్-3 మిషన్ యొక్క విజయం భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది, ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఈ మిషన్ విద్యార్థులు మరియు ప్రజలను సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథ్స్లో కెరీర్లను కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. ఈ మిషన్ చంద్రుని గురించి, దానిపై ఉష్ణోగ్రత, భూకంప కార్యకలాపాలు మరియు ప్లాస్మా సాంద్రత వంటి కొత్త సమాచారాన్ని అందించగలదు. ఈ ప్రయోగం భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసి విజయం సాధించడానికి దోహదపడుతుంది మరియు చంద్రమండలంపై స్థిర నివాసం ఏర్పాటు కోసం ప్రయత్నాలను ప్రేరేపిస్తుంది. చివరిగా చంద్రయాన్-3 మిషన్ యొక్క విజయవంతం గురించి వివరించాలని అనుకుంటున్నాను. చంద్రునిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో భారతదేశం, అమెరికా, చైనా మరియు సోవియట్ యూనియన్ సరసన చేరింది. చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టారు. ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని మన భారత ప్రభుత్వం ప్రకటించింది. మా ప్రయోగం యొక్క వివరణను ఓపికగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. జై హింద్.